ముగిసిన కేంద్ర అఖిలపక్ష భేటీ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక సమావేశం. నేడు సైన్యానికి మద్దతుగా హైదరాబాద్ లో ర్యాలీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్న సీఎం. ములుగు జిల్లాలో పేలిన మందు పాతర 3 పోలీసులు మృతి. కాసేపట్లో హైడ్రా పిఎస్ ప్రారంభం స్టేషన్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ పలు సిఫార్సులకు ఆమోదం తెలిపే అవకాశం. నటి జత్వాని కేసులో 2 ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం పశువుల దాణా లోడ్తో వెళ్తుండగా ఘటన. ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ ఆపరేషన్ సింధూర్ తర్వాత కీలక చర్చలు. మొదలైన కొత్త పోప్ ఎన్నిక సిస్టైన్ చాపెల్ తలుపులు మూసివేత. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడి చేశాం విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటన. సరిహద్దు వెంట కొనసాగుతున్న పాక్ కాల్పులు పూంచ్ కుప్వారా కర్నాహల్లో కాల్పుల మూత. పాక్ కాల్పులను నిశితంగా గమనిస్తున్న భారత్ ప్రతీకారం తీర్చుకునే స్వేచ్ఛ ఆర్మీకి ఉందన్న రక్షణ శాఖ. అమృత్సర్ ఎయిర్పోర్ట్ మూసివేత సరిహద్దు వెంట స్వచ్ఛందంగా గ్రామాలను ఖాళీ చేస్తున్న ప్రజలు. లాహోర్లో వరుస పేలుళ్లు ఇండ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు. నియంత్రణ రేఖ వద్ద పాక్ దుశ్చర్య జవాను సహా 13 మంది మృతి. పూర్తిస్థాయి యుద్ధాన్ని కోరుకోవడం లేదు ఉద్రిక్తతలను నివారించుకుందామంటున్న రక్షణ మంత్రి ఖవాజా. ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం హెలికాప్టర్ కూలి 5 మృతి. రాజస్థాన్ లో పాక్ బోర్డర్ సీజ్ పంజాబ్ లో హై అలర్ట్ ప్రకటన. ఉగ్రకోటలపై మెరుపు దాడులు భారత్ దాడిలో చెల్లాచెదురైన ముష్కర మూకలు. ఉగ్రమూకలపై ఆర్మీ తాండవం పాక్ పీఓకేల్లోని 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం. పాక్ లో భారత్ దాడులపై స్పందించిన ట్రంప్ ఉద్రిక్తతలు ఆగిపోవాలని పిలుపు. ప్రతీకార దాడులు ఉంటాయి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హుంకరింపు. ఎవరిని సాయం అడగాలని అనుకోలేదు నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభంలో సెన్సెక్స్.